పట్టుకున్నామండి. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మనం పట్టుకోబోయేది తలలో తీసే తాండవరాయుడిని. వాడెప్పుడు చేతిలో కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పోలీసులు వచ్చారని కానీ అట్టాసం చేస్తాడు. మిమ్మల్ని ముందు వెళ్ళమంటే వెళతాడా? అదే వీరస్వామి అయితే అమాయకుడు. నేను చెప్పగానే ఎంతమంది ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా ముందుకెళ్ళి నుంచుంటాడు. వాడు రౌడీ కొట్టేటప్పుడు మనం రౌండ్ అప్ చేసి పట్టుకోవచ్చు కదా. కరెక్ట్ అండి. ఎప్పుడు ఏ రాసాన్ని దెబ్బలు తినే కేసానండి మనకు సక్సెస్ అవుద్దండి. అదేంటో అలా కలిసి వచ్చేస్తుందండి. అమ్మా వెళ్ళరా. డ్యూటీకి వెళ్ళలేదా? లోపలికి మాట్లాడుకోవచ్చు. డ్యూటీకి వెళ్తాను వెళ్ళాడే. ఉండరా. అమ్మా స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చి వీరాస్వామి ఏడని అడిగితే పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాలేడని చెప్పేసి. ఒరే ఒరే, ఎందుకు ఏమిటని వివరం చెప్పరా. ఎందుకు ఏమిటో అడక్క. వీరాస్వామి పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాడని చెప్పేసి. తలుపు ఎలాంటి పరిస్థితుల్లో తీబాక. ఒరే ఒరే, నీ పార్టీకి నువ్వు తలిపేస్తున్నావు. కొట్టు చూసుకోవడానికి మనుషులు వద్దా? నీ పెళ్ళం లోపల నుంచి బయట రమ్మను. నా పెళ్ళ కదా, పర్లేదు, సౌకర్యంగానే ఉంటుంది. గో ఇన్ సైడ్. నెక్స్ట్. సార్ ఎలాగైనా నన్ను ఎస్ఐ పోస్ట్ కి సెలెక్ట్ చేయండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? స్టూపిడ్ లా ఉన్నావే. అరే మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రాణాలు తీసేస్తున్నావు. ఇదివరకే నువ్వు ఒకసారి కేసులో జైలుకి వెళ్ళొచ్చావు. నీలా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చుకోకూడదని స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. అవేవి తెలియకుండా కాళ్ళ వేళపడి ఎలాగైనా సెలెక్ట్ చేయమని బతిమాలితే ఏమిటో అర్థం? గెట్ అవుట్, గెట్ అవుట్. అమ్మా ఏం బాబు, మావయ్య పోలీసే కదా? అవును బాబు, నేను పెద్దవాడినయ్యాక మావయ్యలాగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ను కావాలి. అదేనమ్మా నా లక్ష్యం. ఎక్కువ జీప్ లో ఎందుకు నాకేదో చెప్తున్నావే? ఏ రాసావే, మోడర్న్ డ్రెస్ లో మా సెట్ స్టైల్ గా ఉన్నావే. మారు వేషంలో ఉంటే నేను పోల్చుకోలేవనా? ఇలా చూడండి, నేనే తప్పు. ఎక్కించండి. పోలీసులను కొట్టే లెవెల్కి వచ్చావా? లోపలికి రాని ఏమిటి? తలలు తీసే తాండవరాయుడు ఎక్కడ ఉన్నాడు? ఆ వారు తెలిసి మేము ఇక్కడికి వచ్చావు. నిజం చెప్పు, ఎక్కడ వాడు? నేను చెప్పను. చెప్పవా? ఓయ్, నిజం చెప్పే వరకు మైకిల్ కొట్టండియా. నీకు కొంచెం పౌరుషం ఉందా? ఆ రోజు వీడు కూడా నేను తుక్కు కింద కొట్టాడే. వేడితో కలిసి నన్ను తగిలించకుండా వేడికు చూస్తున్నావే. ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటారు. ఎవరన్నా పైకొచ్చారో బిడ్డ చస్తుంది. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోగా వాళ్ళని రిలీజ్ చేసి మేము వెళ్ళడానికి బండి ఏర్పాటు చేయండి. అయ్యో, నా బిడ్డను ఏం చేస్తాడో ఏమో. అయ్యా మీకు చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డని కాపాడండి అయ్యా. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎవరో కలపట కదా, పోతే పోనీ. అయ్యో చూస్తూ నించున్నారేమయ్యా. నా బిడ్డని కాపాడండి అయ్యా. నా బిడ్డని కాపాడండి. చంపేస్తాడు ఏమో. అయ్యా కాపాడండి అయ్యా. నా బిడ్డని కాపాడండి. అయ్యో నా బిడ్డని కాపాడండి. ఇలా చూడవయ్యా, ఇప్పటికి 2 నిమిషాలు అయిపోయింది. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడండి. తాండవరాయుడు, ఈసారి ఖచ్చితంగా తప్పించుకోలేవు. బిడ్డని కింద కుదిరిపెట్టు, లేదా నిన్ను కాల్చి పారేస్తాను. ఇప్పుడు కాల్చు. కాల్చవయ్యా, కాల్చరా. ఏమయ్యా, కంట్రోల్ రూమ్ ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. అవి చేయకండి, తప్పుకోరా. మీరిద్దరు వెనక వైపు నుంచోండి. నువ్వు తలుపు దగ్గర నుంచో. రానా ఏడకుండా ఉంటావు లేదా? నిన్ను కూర్చోలా. ఏదో ప్రయాణం జరుగుతుందా?
అయ్యగారు మన తాండవరాయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. పర్వాలేదు పోనీ. ఇక నాయుడు ఇల్లు వచ్చేసింది దిగవండి. థ్యాంక్ యూ మిస్టర్ వీరస్వామి. ఇక మీద నువ్వు ఎప్పుడు మఫ్టీలోనేరా, అదే మాకు కలిసి వస్తుంది. ఏమిట్రా ఇది మాయాజాలం లాగుంది. కొంచెం సేపటికి ముందు లోపల ఉన్నాడు, ఇప్పుడేమిట్రా అంటే జీప్ లోంచి వచ్చి దిగాడు. టైం ఎంత అయింది? అయ్యో స్కూల్ వదిలే టైం అయింది. నేను వెళ్ళి మనవాడిని తీసుకొస్తాను, నీ పెళ్ళాన్ని వచ్చి కొట్టు చూసుకోమని చెప్పు. నేను వస్తాను పాపా. గుడ్ మార్నింగ్ ఏటయ్యా. ఎప్పుడు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవే. నిన్నటి విషయం వినగానే నాకు భయం పట్టుకుంది. నిన్నటి విషయమా? రండి 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 రండి. మీ చెయ్యేది. కాంగ్రాచులేషన్స్. దేనికి? నిన్న నేను లీవ్ లో ఉన్నాను కదా, ఇప్పుడే మన వాళ్ళు విషయం చెప్పారు. నిన్న పట్టపగలు 12 గంటలకి అద్దర పెట్టేశారటగా. నీ పాలు కాయనా పదే పదే కాచుకో. అయ్యో ఎవరు చూసింది? ఎవరేంటండి ఊరందరూ చూసారండి? కన్నులకి పండుగ కదండి. ఊరికి అనకూడదు, ఒక్కొక్క దెబ్బ అదిరిపోయింది కదండి. అరే ఏమి దూకుడు, ఏమి జంపింగ్. మీరు ఎగిరెగిరి కొట్టారంట కదండి. నిన్నటి వరకు అందరం పోలీసులు ఉన్న మాటే మర్చిపోయామండి. కానీ నిన్న మీరు ఎడాపడా గ్యాప్ లేకుండా కొడుతుంటే మేమందరం పోలీసులు అని మా అందరికి మళ్ళీ గుర్తుకొచ్చేసిందండి. అయ్యో నాకంత అయోమయంగా ఉంది. అయ్యగారు వస్తున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ వీరాస్వామి. నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకి సిరిపారేశారయ్యా. ఏంటి సార్ మీరు అనేది? నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా. మిస్టర్ వీరాస్వామి, నీకు ప్రమోషన్ వచ్చింది. ఈ స్టేషన్ లో ఇక మీదట నువ్వే సబ్ ఇన్స్పెక్టర్. నేను సబ్ ఇన్స్పెక్టర్నా? నేను నమ్మలేకపోతున్నానే. నేను మాత్రం నమ్మగలిగానా? నిన్న నువ్వు కొట్టిన కొట్టుల్లో నన్నే మించిపోయావు.